వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నేనున్నాను దాదాపుగా 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి ఖమ్మం జిల్లాలోని కూసుమంచిలో ఉన్న శ్రీ గణపేశ్వర ఆలయం దగ్గర. ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాగే ఆలయం యొక్క విశిష్టత గురించి, అలాగే స్వామివారు ఏ విధంగా ఉంటారు, ఇది ఒక ప్రత్యేకమైన చెప్పుకోవాలి ఆలయం అంతా కూడా. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. నాతో పాటు రండి. అలాగే ఆలయ విశిష్టత తెలుసుకుందరుగానే అలాగే స్వామివారిని కూడా దర్శించుకుందాం. ఒక్కసారి నా వెనకాల చూస్తున్నారు కదా, ఎంత పైకి ఉందో. ఒక్కసారి ఈ ఆలయం గురించి మాట్లాడుకుంటే, గణపతి దేవుడు ఎవరైతే ఉన్నారో, మనకి రుద్రమదేవి గారి తండ్రి గారు గణపతి దేవుడు కాకతీయులలో ప్రముఖమైన రాజు అని చెప్పుకోవాలి. కాకతీయుల కాలం నాటి ప్రముఖమైన రాజు గణపతి దేవుడు నిర్మించినటువంటి ఆలయం ఇది. అందుకనే గణపేశ్వర ఆలయంగా దీనికి నామకరణం చేశారు. ముందుగా అంటే స్వామివారు మాత్రం రామేశ్వర స్వామివార్లు ఇందులో కొలువైన వారు ప్రతిష్టాపన చేశారు. ఒక రకంగా చెప్పాలంటే కాకతీయుల సామ్రాజ్యం విస్తరించడంలో భాగంగా వాళ్ళ విజయ పరంపర కొనసాగుతూ ఉంది. అందుకు స్వామివారి కృప మెండుగా ఉందని భావించారు గణపతి దేవుడు. అందుకనే స్వామివారికి కృతజ్ఞతగా ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా కూడా మనకి చరిత్ర చెబుతూ ఉంది. ఒకసారి ఆలయం కూడా చూస్తే గనక ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇందులో ప్రత్యేకించి ఈ రాళ్ళన్నీ కూడా అన్ని ఏకశిలలు. ఒక్కొక్క రాయి తీసుకొచ్చి ఇంటర్లాకింగ్ పద్ధతిలో వీటన్నిటిని పేర్చారు. ఎక్కడ మనకి సిమెంట్ గానీ ఇసుక గానీ ఇలాంటివి ఏవి వాడే పద్ధతులే లేవు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చూసిన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అంతా కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇవన్నీ మనుషులతో సాధ్యమయ్యేది కాదు. ఒక మనిషి లేకపోతే 10 మందో ఎత్తితే అంత తక్కువ బరువు ఉండే రాళ్ళు కాదు ఇవి. అసలు వెయిట్ కూడా ఎంత ఉంటుందో మనం చెప్పలేనంత స్థాయిలో ఉంటాయి. మేబీ అప్పట్లో తాంత్రికలు, మంత్రత్వాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటితో ఏమన్నా అలా వీటిని కట్టారేమో అని కూడా అంటూ ఉంటారు. మనకు ఒకసారి పురాణాల్లో చూసినా, లేకపోతే ఒకసారి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మొత్తం చరిత్ర వెతుకుతూ ఉంటే ఎలా వీటిని పేర్చారో అర్థం కాని పరిస్థితి. ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా వీటన్నిటిని ఏర్పాటు చేశారు. ఇక్కడైతే రాయి మీద రాయి ఇలా చెక్కి ఈ విధంగా పేర్చారు. కానీ మనకి పైకి వెళుతున్న కొద్దీ ఈ ఆలయం కూడా భూమి నుంచి 7 అడుగుల ఎత్తులో నిర్మించారు. ప్రత్యేకంగా కనపడడానికి మనం దారిలో ఇలా వెళుతున్నా కూడా కూసుమంచి రోడ్డు, ఖమ్మం రోడ్డుకి వెళ్తూ ఉంటే మనకి అక్కడి నుంచి చాలా అట్రాక్టివ్ గా కనపడుతూ ఉంటుంది. సో 7 అడుగుల ఎత్తులో ఆలయాన్ని నిర్మించారు. అండ్ ప్రతి ఒక్క రాయి కూడా అందంగా ఉంటుంది. ఇక్కడ మనకి కొంచెం వైట్ కలర్ కనపడుతుందేమో కానీ సిమెంట్ వేసినట్టుగా, సున్నం వేసినట్టుగా, బట్ లోపల మట్టుగా అప్పుడు అంటే 1000 సంవత్సరాల క్రితం ఎలా అయితే నిర్మించారో గణపతి దేవుల వారు, అదే విధంగా ఆలయం కూడా ఉంటుంది. ఒకసారి ఇక్కడి నుంచి మన అంటే ఆలయం ఉన్నట్టుగా ఎడం పక్కకి వెళ్తే గనక ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఇంతకు ముందు అక్కడ మొత్తంగా 3 లింగాలతో ఉన్నటువంటి మరొక ఆలయాన్ని కూడా ఈ ఆలయానికి దగ్గరలో నిర్మించారు. అయితే రాను రాను తర్వాత రాజులు మారే కొద్దీ, రాజ్యాలు అన్ని మారిపోయిన తర్వాత దేవాలయాల పైన దాడులు జరగడం ఇవన్నీ మనకు తెలిసిన విషయం. అందులో భాగంగా ఈ శివాలయం పైన కూడా దాడులు జరిగాయి. అందులో కొన్ని శివలింగాల్ని చెల్లాచెదురుగా పడి ఉండడం చూసిన తర్వాత కొంతమంది ఇలా ఉండడం కరెక్ట్ కాదని చెప్పి వాటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారనమాట. ఇక్కడ నాకు ఎడం పక్కన కనబడుతున్నటువంటి శివలింగం కూడా అలాగే ధ్వంసం అయిపోయిన వాటిలో ఒకటి. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఇలా పూజలు జరుపుతూ ఉన్నారు. సో ఈ విధంగా ఇక్కడి నుంచి మనం చూడొచ్చు. ఈ ఆలయానికి కూడా ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడి నుంచి చూస్తే ఒక డిజైన్ లాగా మనకు కనబడుతుంది. కానీ మీకు ఒక పక్కన పిక్చర్ లో మీకు అవుట్లుక్ మొత్తం ఆలయం ఎలా ఉంటుందో కూడా చూపిస్తారు. ఒక స్టార్ షేప్ లో మనకు కనబడుతుంది. కోణాలు ఉంటాయి. పైన గర్భాలయం చుట్టూ తిరగడానికి, ప్రదక్షిణాలు చేయడానికి వీలుగా కూడా ఇది నిర్మించారు. ఈ ఆలయానికి సంబంధించిన శిల్పకళ కూడా ఇక్కడికి వచ్చిన భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుందండి. రామప్ప దేవాలయం చూసిన వాళ్ళకి మేబీ ఐడియా రావచ్చు. అంతకంటే ముందు ఈ ఆలయాన్ని నిర్మించారు కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే చాలా చోట్ల శైవాలయాలని, శైవక్షేత్రాలను నిర్మిస్తూ వచ్చారు కాకతీయుల వారు. అందులో భాగంగానే ఇక్కడ ఈ కూసుమంచిలో కూడా నిర్మించారు. అయితే ఈ ఆలయంలో కూడా మనకి ప్రత్యేకంగా చూడొచ్చు. అంటే ఆ శిల్పకళ కావచ్చు, అప్పుడు వాళ్ళు ఎలా ఆలోచించే వాళ్ళు, అంత క్రియేటివ్ థింకింగ్ ఎలా ఉండేదో కానీ నిజంగా కొన్ని సంవత్సరాలు అంటే 1000, 2000 అలా ఎన్నో సంవత్సరాల ముందుగా వాళ్ళు ఆలోచించి ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండాలన్న ఆలోచనతో ఇలాంటి రాళ్లతో ఇంత అందంగా శిల్పకళ చేశారు. ఇక్కడ చూడొచ్చు ఏనుగులు అన్ని వాళ్ళు చేతులతో చెక్కినవేనండి. ఇప్పుడంటే మనం మెషిన్ వర్క్స్ అవి చూస్తున్నాం, కానీ ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్, స్వయంగా వాళ్ళు చేసినవి. స్వయంగా గణపతి దేవుల వారు దగ్గరుండి పర్యవేక్షించారు ఏ విధంగా ఉండాలి, నిర్మాణం ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా. అండ్ ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మీకు ఇంకా చాలా వింతలు, విశేషాలు కనబడుతూ ఉంటాయి. అందులో భాగంగా ఇక్కడ నుంచి చూడొచ్చు. మనకు ఒక్కొక్క స్టెప్ వైజ్గా కనపడుతుంది, 3 భాగాలుగా కనపడుతుంది. మనం కింద ఉన్న భూమి దగ్గర ఇక్కడ నుంచి ఒక పైకి ఎక్కింది కొద్దీ మళ్ళీ ఇంకా అక్కడి నుంచి కొంచెం స్పేస్ కూడా ఉంటుంది ప్రదక్షిణలు చేయడానికి వీలుగా. సో కంప్లీట్ పిక్చర్ పైనుంచి చూస్తే మటుకు ఒక స్టార్ షేప్ లో మనకు కనబడుతుంది. చాలా అందంగా ఉంటుంది. మళ్ళీ గర్భాలయం పైకి వెళ్ళడానికి కూడా దారి ఉంటుంది. అప్పట్లో సొరంగ మార్గాలు అంటారు కదా, ఆ విధంగా కూడా లోపలికి వెళ్ళి దర్శించుకునేవారట స్వామివారిని.
సో నిజంగా చాలా బాగుంది. రాగానే మనకి టెంపుల్స్లోకి రాగానే ఎలా ఉంటుంది, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కదా. అందులోనూ మేము ఇవాళ సోమవారమే వచ్చాము దర్శించుకుందామని. సో అందరూ చాలా మంది వస్తూ ఉన్నారు, భక్తులందరూ కూడా సంతోషంగా ఉంటారు. అండ్ మరీ ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కావచ్చు, కొత్తగా వివాహం అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఇంటి దేవుడు అనుకున్న వాళ్ళు కావచ్చు, కూసుమంచి దగ్గరలో ఉన్న ప్రజలు కావచ్చు, అంటే ఖమ్మం వాళ్ళు కానీ అందరూ వచ్చి ఇక్కడ దర్శించుకుని వెళ్తూ ఉంటారు. సరే, ఇక్కడ చుట్టుపక్కల అయితే ఈ విధంగా ఉంది. ఒకసారి ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆ పైకి వెళ్ళి గర్భాలయం దాకా వెళ్ళి అక్కడ నైపుణ్యం ఎలా ఉంది, శిల్పకళ ఎలా ఉంది, అవి కూడా చూద్దాం. ఇక్కడి నుంచి చూడొచ్చు, మనకి గర్భాలయం బయట ఏ విధంగా ఉందో కనపడుతుంది. ఒక రథంలా కనిపిస్తుంది చూస్తూ ఉంటే. రథం ఉన్నట్టుగానే ఉంది. ఇక్కడ ఇందాక చెప్పాను కదా, మనకి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కూడా వీలుగా అప్పట్లో ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆలయం ఇన్ని సంవత్సరాలు, అంటే 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ ఆలయం ఇంకా అంత డెవలప్మెంట్కి నోచుకోకపోవడం నిజంగా కొంచెం బాధాకరమని చెప్పుకోవాలి. ఆలయ ప్రధాన అర్చకులతో మాట్లాడినప్పుడు కూడా అదే అనిపించింది మాకు. ఆయన కూడా అదే అనుకుంటున్నారు, ఇంకా డెవలప్ అవ్వాలమ్మా, ఇంకొంచెం డెవలప్ అయితే అందరికీ తెలుస్తుంది విశిష్టత ఏమిటి అనేది. మనకి యాజ్ ఇట్ ఈజ్ రామప్ప దేవాలయంలో ఏ విధంగా అయితే శిల్పకళ నైపుణ్యం ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి చూడొచ్చు, ఆ చుట్టూ నంది విగ్రహాలు కానీ, మనకి ఏనుగుల విగ్రహాలు కానీ ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. సో ఈ 1000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆలయం గురించి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు తెలుసుకుని ఇక్కడ మొత్తంగా ఇంకా సంరక్షించాల్సిన అవసరం ఉంది. మరిన్ని 1000 ఏళ్ల వరకు ఈ ఆలయానికి ఎలాంటి ఢోకా లేదు. ఈ రాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు, ఏనుగులు ఎంత నీట్గా చెక్కారో చూడండి. ప్రతి ఒక్క ఏనుగు విగ్రహం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. ఎక్కడ ఇంత కూడా పొల్లిపోకుండా ఉంటాయి. ఒకటే గుర్తు కనపడుతూ ఉంటుంది మనకి. అండ్ అలాగే ప్రతి ఒక్కటి కూడా డిజైన్ అనేది సేమ్ డిజైన్. అండ్ అలాగే కొలతలు కూడా 1 ఇంచ్ గ్యాప్ ఉంటే ఇంకొక స్తంభం దగ్గర కూడా మనం 1 ఇంచ్లోనే చూస్తాం. అంత పక్కాగా ప్లాన్ చేసి ఒక స్కెచ్ ప్రకారంగా వీటిని తీశారు. అండ్ ఇక్కడ చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఆలయంలో. అండ్ ఒక్కొక్కటి ఇక్కడ పైనేమో పువ్వుల గుర్తుల్లాగా, ఇక్కడేమో ఏనుగులు ఒకవైపు, అండ్ అలాగే సింహం ఒకవైపు, ఇలా రకరకాల గుర్తులు అప్పటి అంటే గణపతి దేవుల వారి దగ్గరుండి మరి పర్యవేక్షించుకుంటూ ఎలా ఆలయం నిర్మిస్తే బాగుంటుంది, మా రాజ్య విస్తరణలో మేము ఎంత విజయం సాధిస్తున్నామంటే ఆ శివయ్య కృపే ఎంతో కొంత ఉంది కాబట్టి ఆయన కృతజ్ఞత ఈ ఆలయాన్ని నిర్మించుకుందాం అన్న ఆలోచనతో ఇంత చక్కగా గణపతి దేవుల వారి ఆలయాన్ని నిర్మించారు. ఈ ప్రాకారాల్లో చూస్తే కనుక ఇందాక అన్నట్టుగా ఎక్కడ సిమెంట్ అనేది వాడకుండా అసలు ఎలా నిర్మించారంటే ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క రాతిని అతికించారని చెప్పారు. సో ఒకసారి ఇక్కడ చూస్తే మనకు ఒక్కొక్క స్టోన్కి ఏదైతే ఈ రాయి ఉందో ఆ రాయికి మధ్యలో మొత్తం ఖాళీ ప్లేస్ లాగా ఏర్పాటు చేశారు. ఇంకొక దానికి కొంచెం అదనంగా రాతిని చెక్కి మొత్తం ఇంటర్లాక్ 2 అతుక్కునే విధంగా ఇలా లాక్ చేశారు. ఇలా మనం చూడొచ్చు, ఒక దగ్గర ఒక 4 రాళ్ళు. అలాగే ఆ పైన అంతా ఏకశిల, లోపల నుంచి చూస్తే ఏకశిలగా మనకు కనబడుతుంది, బయట నుంచి అంతా కూడా ఈ విధంగా కవర్ చేశారు. ఒకసారి చూస్తే 1000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటిది ఇంకా చెక్కు చెదరకుండా ఇలా ఉంది అంటే అప్పటి వాళ్ళు నిజంగా గ్రేట్ అనే చెప్పుకోవాలండి. అండ్ అలాగే ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసిన నీళ్ళు ఏవైతే ఉంటాయో, అలాగే అటు పంచామృతాలు కావచ్చు, ఏవైనా సరే అభిషేకం చేసినవన్నీ కూడా ఇక్కడి నుంచి బయటకు వచ్చే మార్గాన్ని ఇలా ఏర్పాటు చేశారు. నిజంగా చాలా స్పేస్ ఉందండి. ఇది లేకపోతే ఒక చిన్న గుడో ఇలా అని కాదు, కానీ చాలా ఫ్రీ స్పేస్ ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ ప్రదక్షిణం చేసుకోవడానికి ఇక్కడ మార్గం ఉంది, అలాగే కిందకి. అయితే ప్రస్తుతం కొంచెం ఇంకా డెవలప్మెంట్ నోచుకోవాలి కాబట్టి ఇంకా కాస్త డెవలప్ అయితే ఈ పూర్తిగా ఇక్కడ ప్రదక్షిణాలు చేయడానికి కూడా కొంచెం వీలుగా ఉంటుంది. ఇక్కడ గోశాల కూడా ఏర్పాటు చేశారు, కానీ మనకు ముందే ఎంట్రన్స్లోనే కనిపిస్తూ ఉంటుంది. సరే, ఒకసారి స్వామివారిని కూడా దర్శించుకుందామా, పదండి. గణపేశ్వర ఆలయానికి కుడిపక్కగా చూస్తే మనకి దూరంలో ఇంకొక ఆలయం కనబడుతుంది. అదే త్రికూటేశ్వర స్వామి ఆలయం. 3 శివలింగాలని అక్కడ ప్రతిష్ఠించారు. గణపతి దేవుల వారు ఇక్కడతో పాటుగా అక్కడ కూడా ప్రతిష్ఠించడం జరిగింది. అయితే అక్కడ ప్రత్యేకత ఏమిటంటే మనకు చూస్తేనే అర్థమవుతుంది, మొత్తం పైన ఫ్లోర్ ఆ రాతి బ్యాలెన్స్ అంతా కూడా మొత్తం ఆ ఫౌండేషన్ కింద నుంచి ఏదైతే ఉందో అక్కడి నుంచి కాకుండా పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిల్లర్స్ మీదే మొత్తం బరువంతా పడుతుంది. సో చాలా ప్రత్యేకత, శిల్పకళా నైపుణ్యం ఈ ఆలయాన్ని సొంతమని చెప్పుకోవాలి. చాలా ప్రత్యేకంగా కనపడుతుంది. అండ్ ఇక్కడ ప్రతిదీ కూడా అడుగడుగున వింతలు విశేషాలే ఉంటాయి. శిల్పకళ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రతి శివాలయానికి, అంటే కాకతీయుల రాజుల వారు ఎంతో ఇష్టంగా వాళ్ళకి మనసుకి నచ్చినట్టుగా శివుడి కృతజ్ఞతతో నిర్మించినటువంటి ప్రతి ఆలయంలో చాలా విశేషంగా కనపడుతూ ఉంటుంది శిల్పకళ. అదే శిల్పకళని మనం ఇక్కడ చూడొచ్చు. అయితే తర్వాత దుండగుల దాడిలో చాలా వరకు శివలింగాలు ధ్వంసం అయిపోయాయి. అలా ధ్వంసమైన వాటిని కొంచెం బాగున్న వాటిని తీసుకుని మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేసి వాటికి పూజ కార్యక్రమాలు
కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇందాక మీకు చూపించినటువంటి మరకత శివలింగం ఏదైతే ఉందో, మొదటగా మీకు ఎడం పక్కన చూపించాను కదా, ఆ శివలింగం కూడా దుండగుల దాడిలో కాస్తంత శిథిలం దాకా వెళ్ళిన పరిస్థితి. కానీ అలాగ జరగకూడదన్న ఉద్దేశంతో ఆ శివలింగాన్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేసి మళ్ళీ అక్కడ పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇలా ఈ ఆలయంలో చాలా చాలా శివలింగాలు మనకు అడుగడుగునా కనపడుతూ ఉంటాయి. కానీ త్రికూటేశ్వర ఆలయానికి వెళ్ళే మార్గం కూడా ఇక్కడ సరిగ్గా లేదండి. అదే ఇక్కడ కొంచెం ప్రాబ్లం అయింది. వెళ్ళడానికి కూడా దారి సరిగ్గా లేదు. అండ్ ఇక్కడ ఇంకొక విశేషం కూడా చెప్తూ ఉంటారు. స్వయంగా ఆ పరమేశ్వరుడే ఒకసారి ఈ ఆలయం దగ్గరికి వచ్చారని, ఆయన పాదాలే దానికి గుర్తని చెబుతూ ఉంటారు. ఇదే స్వామివారి పాదాలు, ఇవి ఈ రెండు స్వామివారి పాదాలని చెప్తూ ఉంటారు. వచ్చిన భక్తులందరికీ కూడా నిజంగా ఇక్కడికి వచ్చిన వెంటనే ఒక తెలియని అనుభూతి కలుగుతూ ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది, ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు స్వామివారిని దర్శించుకుందామా, ఎప్పుడెప్పుడు ఆలయం ఎలా ఉంటుందో చూద్దామని ఉంది. ఇక్కడ చూడొచ్చు, అప్పట్లోనే అంటే 1000 ఏళ్ల క్రితమే ఆలయానికి మామూలుగా వెళ్తే ఒకటే దారి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ గణపేశ్వర ఆలయానికి ఎడం పక్కకి, కుడి పక్కకి, అలాగే ముందుకి మొత్తం 3 వైపులా మెట్లను ఏర్పాటు చేసి, రాతితో స్టెప్స్ లాగా ఏర్పాటు చేసి లోపలికి వెళ్లేందుకు వీలుగా మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. అండ్ అలాగే స్వామివారిని కూడా సొరంగ మార్గాల ద్వారా కూడా దర్శించుకునేవాళ్ళు. అలాంటి సౌకర్యం కూడా ఈ ఆలయానికి ఉంది. అండ్ ఇక్కడ నుంచి కూడా మనం గోపురం చూడొచ్చు. ఇందాక చూపించిన ప్రతి ఒక్క శిల్పకళ ఇక్కడ నుంచి మనకి క్లియర్గా కనబడుతుంది. ప్రతి పిల్లర్కి, ప్రతి గోడకి చాలా నీట్గా చెక్కినటువంటి, అంటే అసలు చేతులతో ఇంత అందంగా ఎలా చెక్కారా అని అనుకుంటాం. ఇప్పుడంతా మెషిన్ మేడ్ మనం చూస్తాం కదా, కానీ అప్పట్లో అంత క్రియేటివ్గా ఆలోచించి ఎంతోమంది పనివారు, అలాగే గణపతి దేవుల వారు వారికి ఇష్టమైన రీతిగా, వారికి నచ్చినట్టుగా ఆలయాన్ని ఈ విధంగా నిర్మించుకుని ఆ మహాశివుణ్ణి కొలిచేవారు. ఒకవైపు మార్గం గుండా నేను వస్తూ ఉన్నాను స్వామివారి ఆలయంలోకి. మామూలుగా శివాలయం అనగానే మనకి నాట్య మండపం ఖచ్చితంగా కనపడుతుంది, ఎందుకంటే శివుడు అంటేనే నటరాజస్వామి. సో ఒక్కసారి ఇక్కడ నాట్య మండపం కూడా మనం చూడొచ్చు, చాలా పెద్దగా కనపడుతూ ఉంటుంది. ఇది కూడా గణపతి దేవుల వారు నిర్మించిన ఆలయం ఎప్పుడైతే నిర్మించారో అప్పుడే ఇది కూడా నిర్మితమైంది. నటరాజస్వామి వారు వారికి ఎదురుగుండా నాట్యం చేస్తే ఇక మా జీవితం ధన్యమైనట్టుగా అప్పట్లో అంటే నాట్యం చేసే వాళ్ళందరూ ఫీల్ అయ్యేవారట. అండ్ వారికి తగ్గట్టుగా వాయిద్యాలు వాయించేవారు కావచ్చు. వీళ్ళందరికీ కూడా వెసులుబాటు ఉండే విధంగా చాలా చక్కగా చుట్టుపక్కల ప్రాకారాలు మొత్తం ఏర్పాటు చేశారు. మొత్తం ఇది 1000 ఎకరాల స్థలంలో ఈ ఆలయం అంతా కూడా నిర్మించడం జరిగింది. సో ఇక్కడ ఎవరు ఇంకా పైకి కూడా ఎక్కి సాహసం చేయరు, చాలా పవిత్రమైన స్థలంగా ఇక్కడ భావిస్తూ ఉంటారు. అప్పట్లో నర్తకీమణులు చాలామంది ఇక్కడ స్వామివారి ముందే నాట్యం చేసి తమ ప్రతిభను చూపించేవారు, అదొక అదృష్టంగా ఫీల్ అయ్యేవాళ్ళు. అప్పుడు కాకతీయుల రాజులు కూడా చాలా చక్కగా వారిని ప్రోత్సహించేవాళ్ళు. స్వామివారి ముందు నాట్యం చేయడం అంటే అది గొప్ప విషయం. అలాంటి అవకాశం ప్రతి ఒక్కరికి అందించేవారు. అలాగే వీరికంటూ ప్రత్యేకంగా కొంతమంది నాట్యం చేసేవారందరూ కూడా ఉండేవాళ్ళు. సో ఇది మనం గర్భాలయంలోకి ఇంకొక అడుగు ముందు దూరంలో ఉన్నాం అంతే. సో ఇక్కడికి రాగానే మనకి ఇక్కడ లోపల వరకు మనకి ఎక్కడైతే గర్భాలయం కనబడుతుందో ఆ రాతి కూడా మనం చూడొచ్చు. అన్నీ కూడా ఏకశిలలు, ప్రతి ఒక్కటి ఏకశిలగానే కనబడుతుంది. ఇక్కడ అన్ని స్పెషల్ అని చెప్పుకున్నాను కదా. అండ్ ఇక్కడ మనకి ప్రతి ఆలయం, శివాలయం అనగానే మనకి శివుడు ఎలా కనబడతారో, శివుడు ఆజ్ఞ కోసం ఎప్పుడు ఎదురు చూసే నంది మనకి ఎప్పుడు కనబడుతుంది కదా, అదే నంది. సేమ్ ఈ నంది కూడా ఎప్పుడైతే శివాలయాన్ని నిర్మించారో, ఎప్పుడైతే స్వామివారిని రామేశ్వర స్వామి ఆ విధంగా ఎప్పుడైతే ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేశారో స్వామివారు, అప్పుడే నందిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అయితే రాను రాను దుండగుల దాడిలో ఈ నంది కూడా ధ్వంసమైంది. ఇక్కడ చూడొచ్చు కొన్ని ఘాట్లు మనకు కనపడుతూ ఉంటాయి ఒక కాలు దగ్గర. అందుకనే దీన్ని కూడా పూజ చేస్తూ ఉన్నారు, అప్పటి నుంచి వస్తుంది కాబట్టి. అండ్ ఇక్కడ కూడా ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, అంటే 1000 ఏళ్ల కాలం నాటిది, 1000 ఏళ్ల క్రితం నాటిది అని చెప్పడానికి ఇక్కడ ఉన్న ఈ శిల్పకళే మనం చూడవచ్చు. ఇప్పట్లో ఏ ఆలయంలో కూడా శివలింగాలకి కావచ్చు, అండ్ అలాగే నందికి కావచ్చు, ఈ విధంగా శిల్పకళ అనేది మనం ఎక్కడా చూడం. ఎంత చక్కగా మన నార్మల్ జ్యువెలరీ మనం ఎలా వేసుకుంటే అంతే అందంగా నీట్గా ఎలా చెక్కారో చూడండి. మామూలుగా నిజంగా బసవన్న ఉంటే ఆయనకి ఎంత చక్కగా అలంకరించుకుంటాం మనం, అంత బాగుంది ఇది నిజంగా కదా. ఇక వచ్చేసాం గర్భాలయం దగ్గరికి. నిజంగా భలే చల్లగా ఉందండి. అండ్ ఇది కూడా ఇందాక నేను చెప్పాను కదా, చుట్టూ ప్రాకారంలో స్పేస్ ఒకటి ఇచ్చారు మనకి ప్రదక్షిణాలు చేయడానికని. అక్కడ కూల్నెస్ రావడానికి కూడా ఆ గోడల్లో అప్పట్లో చాలా చాలా క్రియేటివ్గా ఆలోచించేవాళ్ళు అని అంటే ఇక్కడికి వచ్చాక అర్థమైంది నాకు. లోపల కొంచెం చల్లగా ఉంటుంది బయట వాతావరణం కానీ అని అన్నారు. నిజంగానే చల్లగా ఉంది. లోపల మనకి ఆర్కిటెక్చర్ చూసినా కూడా ఎంత చక్కగా ఉంటుందంటే, ఒకసారి పైకి చూడండి. అంటే ఆ కాలం నాటిదని చెప్పడానికి ఇవే గుర్తులు, రాళ్ళన్నీ కూడా చెక్ చేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా 1000 ఏళ్ల క్రితంవే అని కూడా వీటిని కన్ఫర్మ్ చేసినవి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకా పరిశోధనలు జరుపుతూ ఉన్నారు, ఇంకా తెలియని విశేషాలు ఏమైనా తెలుస్తాయేమో అని చెప్పి. అండ్ ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే నాగుపడగ, అంటే ఆదిశేషులు వారు 7 ఆదిశేషులు ఒకే రూపంలో మనకి ఎలా కనపడుతూ ఉంటాయో ఆ విధంగా ఇక్కడ మనకి ఏర్పాటు చేశారు. ఎంట్రన్స్లోనే మనకి నాగుపాము పడగ రూపంలో ఇక్కడ కనపడుతూ ఉంటుంది. అలాగే గజలక్ష్మి అమ్మవారు ఇక్కడ రక్షణగా
ఆమె విగ్రహం కూడా ఇక్కడ చెక్కారు, రాతి మీదే చెక్కి పెట్టారు ఆ విధంగా. అండ్ అలాగే మనకి స్వామివారిని దర్శించుకోవడానికి వెళుతున్నప్పుడే మనకి ఎడం పక్కగా ఆ శివయ్య కుమారుడు విఘ్నేశ్వరుడు మనకి దర్శనమిస్తారు. స్వామివారిని దర్శించుకుందాం. సో చూస్తున్నారు కదా, ముందుగా ఎడం పక్కన మనకి విఘ్నేశ్వర స్వామివారి దర్శనమిస్తూ ఉంటారు. ముందుగా మనకి కాకతీయుల రాజులు గణపతి దేవుల వారు ఓన్లీ ఇక్కడ మనకి రామలింగేశ్వర స్వామి వారిని మాత్రమే ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ఇవన్నీ అంటే ఓవైపు అమ్మవారిని కావచ్చు, ఓవైపు విఘ్నేశ్వరుడిని తర్వాత ప్రతిష్ఠించడం జరిగింది. ఒక్కసారి స్వామివారిని చూడండి, రెండు కళ్ళు చాలవనే చెప్పుకోవాలి. ఎంత పెద్ద లింగం! ఆసియాలోనే 3వ అతిపెద్ద లింగం కూసుమంచి శ్రీ గణపేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్నటువంటి ఈ మహాలింగం అనే చెప్పుకోవాలి. చాలా ప్రత్యేకత సంతరించుకుంది. ఎందుకంటే ఇందులో కేవలం మనకు కనబడుతుంది ఇక్కడ 6 అడుగులు మాత్రమే, కానీ భూమి లోపల నేను ఎప్పుడైతే కింద మనకి టెంపులే మనకి 7 అడుగుల పైన ఉందని చెప్పాను కదా, ఇంకా 6 అడుగులు కిందకి ఉంది. అంటే మొత్తం లింగం అంతా కూడా మనకి 12 అడుగుల లింగం అండి. ఇది ఎంత పెద్దగా, పానవట్టం కూడా పూర్తిగా ఇది కూడా 6 అడుగులు ఉండే విధంగా ఏర్పాటు చేశారు. నిత్యం స్వామివారికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ప్రతిదీ ఎక్కడికక్కడ స్పెషల్ అని చెప్పుకోవాలి. లోపల చూసినా కూడా మనకి ఇక్కడైతే ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా లోపల కూడా ఆర్కిటెక్చర్ ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు స్వామివారిని దర్శించుకోవడానికి నాగరాజులు కూడా వస్తూ ఉంటాయి. మనం ఒక నెల క్రితమే మహా అయితే ఈ వార్త వినుంటాము, నాగపాము స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చింది అని చెప్పి. అండ్ ఇక్కడ కూడా మనం ఒక నందీశ్వరుల వారిని చూడొచ్చు. ఏదైతే కాకతీయుల కాలం నాడు ప్రతిష్ఠించినటువంటి నంది ఏదైతే ఉందో ఆ నంది శిథిలం అయిపోవటము, అంటే దుండగుల దాడిలో అది కాస్త పాడవడం వల్ల మరొక నందిని, అలా పాడైన వాటిని ఉంచకూడదు కాబట్టి దాన్ని అదే విధంగా అలా ఉంచేసి మరొక నందిని స్వామివారి ఎదురుగుండా ఇలాగా ప్రతిష్ఠించడం జరిగింది. ఒకసారి ఇక్కడి నుంచి స్వామివారిని దర్శించుకుందాం. బాగుందో, నిత్యం స్వామివారి పైన జలం పడేటట్టుగా ఆ పైన విధంగా ఏర్పాటు చేశారు. అలాగే వెనకాల మనకి ఉత్సవ విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఆలయంలో శివరాత్రి అప్పుడు 5 రోజుల పాటు చక్కటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. స్వామివారికి అభిషేకాలు, అలాగే కార్తీక మాసం అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఎంతో చక్కగా అంగరంగ వైభవంగా కార్తీక మాసంలో పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక నిత్యం స్వామివారికి పూజలు జరుగుతూనే ఉంటాయి. దాదాపుగా 1000 ఏళ్లకు పైగా చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందితే బాగుంటుందని చెప్పి ఇక్కడ గ్రామస్తులు, భక్తులు అందరూ కోరుకుంటూ ఉన్నారు. సాధారణంగా మనం చూస్తాము, ఒక ఆలయానికి 100కి పైగా ఏళ్ళ చరిత్ర ఉందంటేనే అది గొప్ప విషయంగా మనం భావిస్తూ ఉంటాం. మన చరిత్రకు ఆనవాళ్ళు ఇవి ఇంత విశిష్టత ఉందా అని మనం భావిస్తూ ఉంటాము. అలాంటిది 1000 ఏళ్లకు పైగా చరిత్ర అంటే మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాము. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా చిన్నప్పటి నుంచి ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఈ ఆలయంలో ఇలా వచ్చేవాళ్ళం, ఇలా ఆడుకునే వాళ్ళం, అప్పట్లో అసలు అంత పూజలు జరిగేవి కాదు, కనీసం ఈ మాత్రం ఇప్పుడు ఇంతైనా ఉంది, ఇంకా డెవలప్ అయితే బాగుంటుందని చెప్పి ఇక్కడ వచ్చిన భక్తులు అందరూ కూడా కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న భక్తులందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, కోరుకున్న వాళ్ళకి కొంగు బంగారంగా ఉన్నటువంటి స్వామి ఈయన గణపేశ్వర స్వామి అని చెప్తుంటారు. మరీ ముఖ్యంగా అనారోగ్యం పాలైన వాళ్ళు కావచ్చు, కొత్తగా వివాహం జరిగిన వాళ్ళు కావచ్చు, సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు కావచ్చు, అలాగే దాంపత్య జీవితం సుఖంగా ఉండాలని కోరుకునేవారు కావచ్చు, ఇంకా ప్రత్యేకించి పిల్లల ఆరోగ్యం గురించి కావచ్చు, ఇలా చాలామంది చాలా రకాలుగా వాళ్ళ బాధలని, వాళ్ళ ఈతి బాధలన్నీ పోగొట్టుకోవడానికి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఇందాక చెప్పినట్టుగా ప్రత్యేక దినాలు అటు సోమవారం అయితే కంపల్సరీ శివాలయంలో ఉంటూనే ఉంటారండి, అలాగే శనివారాలు వస్తూ ఉంటారు. అదేవిధంగా మనకి కార్తీక మాసంలో అండ్ అలాగే మహాశివరాత్రి అప్పుడు అంగరంగ వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మేబీ ఇక్కడ కూసుమంచి, అలాగే ఖమ్మం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ పాటికి దర్శించుకునే ఉంటారు. ఇంకా దర్శించుకోని వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన స్థలం ఇదని చెప్పుకోవాలి. అండ్ అలాగే మనం ధ్వజస్తంభం చూడొచ్చు. 2003వ సంవత్సరంలోనే ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించి ఆ తర్వాత స్వామివారికి జరిగే ప్రతి ఒక్క కైంకర్యం కూడా అంగరంగ వైభవంగా జరపడం జరుగుతోంది. సో ఇది ఈ ఆలయ విశిష్టత. చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఆ శివయ్య దర్శనం కలగదు అని అంటూ ఉంటారు. చూసారుగా, ఆసియాలోనే 3వ అతిపెద్ద శివలింగం అయినటువంటి కూసుమంచి గణపేశ్వర ఆలయంలో ఇప్పటివరకు ఆ ఆలయానికి సంబంధించిన విశిష్టతని, ఆలయం యొక్క ప్రాముఖ్యతని, అలాగే ఆలయం ఎప్పుడు నిర్మించారో ఆలయ విశేషాలన్నీ చూశారు కదా. చాలా సంతోషంగా ఉంది స్వామివారిని దర్శించుకోవడం. ఎన్నో జన్మల పుణ్యఫలం, మనం అంత పుణ్యం చేసుకుంటేనే కానీ స్వామివారిని దర్శించుకోలేము, శివయ్యని దర్శించుకోలేము అంటారు. అలాంటి అదృష్టం ఇవాళ కలిగింది. నాతో పాటు మీరు కూడా ఆలయాన్ని చూశారు కదా. ఇంకెవరైనా ప్రత్యక్షంగా ఈ ఆలయాన్ని చూద్దాం అనుకుంటే కనుక కూసుమంచి వచ్చి చక్కగా గణపేశ్వర స్వామివారిని దర్శించుకోండి, ఆ దేవుని కృపని పొందండి.